పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మన శ్రీసభ పునీత రెజీనమ్మ గారి పండుగను కొనియాడబడుతుంది. పునీత రెజీనమ్మ గారు ఫ్రాన్స్ దేశంలోని బర్కండీ ప్రాంతంలోని అలైను గ్రామంలో 2వ శతాబ్దంలో జీవించారు. తండ్రి పేరు క్లెమెంట్. అవిశ్వాసి, మొండిఘటం. ఏవేవో బొమ్మలు పెట్టుకొని దేవుళ్ళంటూ రక్తబలులు, ఆరాధనలు సల్పుతుండేవాడు. క్రైస్తవం అంటే అసలు గిట్టేది కాదు. తాను కొలిచే దేవుళ్ళు వీరులు, శూరులని, ఎట్టి శక్తి గలవారినైనా చంపి రక్తం కళ్ళ చూస్తారు. తనకు ఎలాంటి మేలులైనా అందించడానికి సిద్ధంగా ఉంటారని నమ్మేవాడు. కారుణ్యం కోసం, ప్రేమ కోసం శిలువపై చావడం ఏ దైవత్వమని యేసుప్రభుని గూర్చి చులకనగా గేలి చేసేవాడు. అట్టి క్లెమెంట్ కడుపున పుట్టారు రెజీనమ్మ గారు. ఆమె తల్లి ఒక రహస్య క్రైస్తవురాలు. తన వద్ద పని మనిషి కూడా రహస్యంగా క్రైస్తవం పాటించి ఒక మహిళను పెట్టుకున్నారు. అయితే రెజీనమ్మ గారు పుట్టిన మరుక్షణమే తల్లి మరణించడం జరిగింది. అటు పిమ్మట పని మనిషి చేతుల్లోని ఆయమ్మ పెరుగుతోంది. కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ పని మనిషి క్రైస్తవురాలని ఆమె ప్రవర్తనను బట్టి, తన పాప సాత్వికతను బట్టి తండ్రి గ్రహించాడు. తక్షణం ఆమెను పని నుండి తొలగించాడు. రెజీనా గారిని రిన్ అని కూడా పిలిచేవారు. తనను అర్థం చేసుకుని చక్కని పోషణనిచ్చిన ఆ పని మనిషి వద్దనే ఉంటానని తండ్రిని ధిక్కరించి ఇల్లు వదిలి వెళ్ళారు. క్రైస్తవురాలైన ఆమె ఇంట్లో ఉంటూ ఉదర పోషణ కోసం గొర్రెలు కాసే వృత్తిలో చేరారు. రెజీనమ్మ గారి యుక్త వయసు రాగా వారి సౌందర్యానికి, సౌశీల్యానికి ఆకర్షితుడైన ఆ రాజ్యంలోని ఒక ముఖ్య పాలనాధికారి అయిన ఒలింబ్రియా ఆ యమ్మను పెండ్లి చేసుకోవాలని ఊవిళ్ళూరాడు. కానీ తనను దేవునికి అర్పించుకొని మిక్కిలి పవిత్రతో భక్తి మార్గంలో ఉత్తమ క్రైస్తవం జీవితం గడుపుకుని రెజీనమ్మ గారు తన అసక్తతను, తిరస్కారాన్ని తెలుపగా ఆ యమ్మను క్రైస్తవం విశ్వాసం నేరంగా మోపి నిర్బంధించారు. పలు విధాలుగా బాధలు పెట్టారు. అయినా రెజీనమ్మ గారు క్రీస్తు విశ్వాసంలోనే స్థిరంగా ఉండిపోయారు. బ్రతికినా చనిపోయినా తన బ్రతుకు, నమ్మకం ప్రభు యేసునాథుని కోసమేనని రూఢిగా తెలిపారు. ఫ్రాన్స్లోని గౌల్ మండలంలోని ఔటన్ పట్టణంలో ఆయమ్మ క్రీస్తు విశ్వాసం బట్టి తల నరికింపబడగా వేదసాక్షి పునీత అయ్యారు. రెజీనా అంటే రాణి అని అర్థం. ధ్యానాంశం: మీరు క్రొత్త పొలమును దున్నుకొనుడు, న్యాయము అను విత్తనములు వేసి దైవ ప్రేమ అను పంట కోసుకొనుడు. మీరు ప్రభుడనైన నా చెంతకు తిరిగి రావలెను. ఆమేన్.